నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. అంబేద్కర్ కు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి? ఇప్పుడు అంతటా కూడా ఇదే చర్చ నడుస్తోంది. అయితే కొంతమంది ఏమో అంబేద్కర్ కు 32 డిగ్రీలు ఉన్నాయి, మా అంబేద్కర్ కు ఒకటి కాదు రెండు కాదు 32 డిగ్రీలు ఉన్నాయని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఎవరైతే అంబేద్కర్ కు వీరాభిమానులు ఉంటారో వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. మరి నిజంగానే అంబేద్కర్ కు 32 డిగ్రీలు ఉన్నాయా అంటే 32 డిగ్రీలు లేవు. ఆయన ఈ 32 డిగ్రీల కంటే కూడా ఎంతో విలువైన, ఎంతో ఉన్నతమైన 8 డిగ్రీలు ఆయన చేసిండు. అందులో 2 పిహెచ్డీలు. ఇవన్నీ కూడా అక్కడ ఇక్కడ కాదు, లండన్ యూనివర్సిటీలో, ముంబై యూనివర్సిటీలో, వీటన్ కొలంబియా యూనివర్సిటీలో ఇలా ఎంతో పేరు ప్రసిద్ధి గాంచిన యూనివర్సిటీలో ఆయన చదివిండు. అయితే అప్పట్లోనే ఎక్కువ రాజకీయ నేతల్లో ఎక్కువ చదువుకున్న ఆయన ఎవరంటే అది అంబేద్కరే. అయితే దీని గురించి ముఖ్యంగా అంబేద్కర్ 32 డిగ్రీలు చేయలేదు, ఆయన 32 డిగ్రీలు కాదు, అంతకంటే విలువైన 8 డిగ్రీలు, అందులో 2 పిహెచ్డీలు చేసిండ్రు అనే విషయాన్ని దేవ్ అనే ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడడం జరిగింది. ఇక అంబేద్కరిస్టులుగా చెప్పుకునే కొంతమంది ఇక రెచ్చిపోయి ఆయనను విపరీతంగా కొట్టి ఆయనను మోకాళ్ళ మీద అదే అంబేద్కర్ ముందు నిల్చోబెట్టి క్షమాపణలు చెప్పించిండ్రు. అసలు ఆయన చెప్పడంలో తప్పేముంది? అసలు వీళ్ళు ఎందుకు కొట్టాలి? కొట్టాల్సినంత అవసరమే ఉంది? వీళ్ళు నిజంగానే అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆలోచనలు గౌరవించే వాళ్ళైతే అసలు ఈ పనులే చేయరు. అసలు అంబేద్కర్ ఇలాంటి వాటిని ప్రోత్సహించరు. ఆయన చదువుకున్న దాని గురించి ఉన్న నిజం చెప్తే, లేదు నువ్వు మా అంబేద్కర్ గురించి ఇట్లా చెప్తావా, నీ సంగతి చూస్తాం, నీ అంత చూస్తామని ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళ బండ్ల మీద ఆయన ఎక్కించుకొని పోయి ఆయన పాపం చెప్పుతున్నాడు, లేదు అట్లా కాదు అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా వీళ్ళు అసలు వినడం లేదు. ఇదంతా కూడా అమరావతి, ఏదైతే మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ఉందో అమరావతి జిల్లాలో ఇదంతా జరిగింది. అయితే ఆయన నేను ఇది ఇలా కాదు అని ఆయన ఏదో సంజాయిషి చెప్పుకోనికే పోతున్నా కూడా అసలు వినకుండా, మళ్ళీ అందులో చూస్తే ఒక్కరి ముఖం కూడా చదువుకున్న ముఖం లాగా లేదు. మరి అంబేద్కర్ అంత గౌరవించినప్పుడు అసలు ఇలాంటి పనులు అంబేద్కర్ ని ఇంకాస్త గౌరవించే పనులు కాదు ఇవన్నీ, ఆయనను తక్కువ చేసే పనులే. ఇట్లా ఒకరిని కొట్టడము, ఒకరిని దూషించడము. అసలు ఎవరైతే ఈ గ్యాంగ్ ఉందో ఆ గ్యాంగ్ ఒక్కొక్కరు చూస్తే ఒక్కొక్కడు రౌడీ లాగానే ఉన్నారు. ఏమన్నా అంటే మెడలో బ్లూ కలర్ కండువా వేసుకొని జై భీమ్ అంటూ నినాదాలు చేస్తుంటారు. మరి నిజంగానే జై భీమ్ అని నినాదాలు చేసే వీళ్ళకి అసలు అంబేద్కర్ ఆలోచనలు ఏంది, ఆయన ఆశయాలు ఏంది, ఆయన దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాడు, దేనికి ప్రియారిటీ ఇస్తాడు అనేది వీళ్ళకే చక్కగా తెలిస్తే ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు. ఏదైతే ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్ ఉందో ఈ ఇన్సిడెంట్ పైన చాలా వరకు కూడా లేదు మంచి పనే చేసిర్రు, అంబేద్కర్ గురించి ఈ విధంగా మాట్లాడితే ఇట్లనే చేయాలని కొంతమంది మాట్లాడుతుంటే, ఇంకొంతమంది ఏమో అసలు ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది, నిజంగా మీరైనా సరే గూగుల్లోనో లేదంటే చాట్ జీపీటీలోనో కొట్టి చూసినా కూడా క్లియర్ గా ఆయనకున్న డిగ్రీలు, పిహెచ్డీలు ఇవన్నీ కూడా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆయన ఎక్కడా కూడా 32 డిగ్రీలు చేయలేదు. ఉన్న మాట అన్నందుకే అంటారు కదా, ఉన్న మాట అంటే ఉలుకెక్కువ అని, వీళ్ళు చేసిన పని గట్లే ఉంది. ఉన్న మాట అన్నందుకు ఆయన చితకబాది అదే అంబేద్కర్ విగ్రహం ముందు మోకాల మీద నిల్చోబెట్టి క్షమాపణలు చెప్పించిర్రు. అంటే ఉన్న నిజాలు చెప్తే కూడా ఇంతగానం ఇది ఉంటుందా? ఇక అంబేద్కర్ కి సంబంధించి ఏం మాట్లాడినా కూడా ఇక దాన్ని ఒక పెద్దగా ఇది చేసి పెద్ద తప్పు చేసేసిర్రు, పెద్ద నేరం చేసేసిండ్రు అన్నట్టుగా కూడా దాన్ని ఎంతసేపు సింపతి గెయిన్ చేసుకోవడానికో లేదంటే గొడవలు పెట్టడానికో వివక్ష చూపించడమో ఇంకా ఇలాంటివే చేస్తుంటారు. మరి వీళ్ళు ఇప్పటికైనా ఇలాంటివి మానుకుంటే బాగుంటుంది. కానీ వీళ్ళు ఫస్ట్ ఏదైతే అంబేద్కర్ ను ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారో వీళ్ళు ఫస్ట్ ఇలాంటి పనులు బంద్ చేయాలి. ఇలాంటి పనులు బంద్ చేస్తేనే నిజంగా అంబేద్కర్ ని వీళ్ళు గౌరవించినట్టు. లేదు మేము ఏమన్నా మేము ఇట్లే ఇది చేస్తాము, ఇట్లే కొడతాము, ఇట్లే తన్నులాడతాము, ఎవరు అంబేద్కర్ నోట్ల నుంచి పేరు ఎలబెట్టినా కూడా మేము ఇట్లే చేస్తామని అంటే ఇంకా దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు. మరి ఈ మొత్తం ఇన్సిడెంట్ కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? నిజంగా ఆ ఇన్ఫ్లుయెన్సర్ అలా చెప్పడం తప్ప? ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నదే చెప్పిండు, ఉన్నది చెప్తే కూడా ఇంతగానమా? దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.